జూబ్లీ హిల్స్ రోహిన్ రెడ్డికే, గెలిచేది రోహిన్ రెడ్డి. జూబ్లీ హిల్స్ గెలవడం కాంగ్రెస్ పార్టీకి ప్రతిష్టాత్మకం. పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కు జూబ్లీ హిల్స్ ఎన్నిక ఒక సవాల్. పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ ఎదుర్కొంటున్న తొలి పరీక్ష. జూబ్లీ హిల్స్ గెలిస్తే హైదరాబాద్ కు మంత్రివర్గంలో చోటుకు స్థానం. నేటి రాత్రి ప్రాథమిక సర్వేలో కూడా రోహిన్ రెడ్డి కావాలంటున్న ప్రజలు. ఇంకోటి ఏంటంటే మనం చూసుకున్నట్లే ఇంకొన్ని రోజుల్లో ఈ సర్పంచ్ ఎలక్షన్స్ అట్లనే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కాంగ్రెస్ కి ఒక కీ రోల్ గా మారాలి అంటే రోహిన్ రెడ్డి గారికి ఇస్తే ఇప్పుడు కాంగ్రెస్ కూడా గెలవాలి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఈ మన జరిగిన ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అలా మనం చూసుకుంటే సానుభూతి రాజకీయాలు ఇవన్నీ ఏవి కూడా రోహిన్ రెడ్డి గారికి రాకుండా ఉంటే, అడ్డు రాకుండా ఉంటే ఇక గెలుపు నల్లేరు మీద నడకనే ఈజీ అయిపోతుంది రోహిన్ రెడ్డి గారికి కూడా. ఎందుకంటే ఇప్పటికే కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళందరూ కూడా రోహిన్ రెడ్డి గారికే జూబ్లీ హిల్స్ టికెట్ వచ్చి రోహిన్ రెడ్డి గారు గెలవడం ఈజీ అయిపోతుంది. జూబ్లీ హిల్స్ కూడా డెవలప్ కావాలంటే గత ఇన్ని సంవత్సరాల నుంచి జూబ్లీ హిల్స్ లో ఉన్నారు కాబట్టి జూబ్లీ హిల్స్ లో ఎక్కడ ఎట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా ఎట్లా ఇంకేం డెవలప్మెంట్స్ చేయాలి ఏందనేది మొత్తం అవగాహన ఉంది కాబట్టి రోహిన్ రెడ్డి గారికి ఇస్తే గెలుస్తారని చెప్పి కూడా అక్కడ ఉన్న వాళ్ళందరూ అంటున్నారు. ఇంకోటి ఏంటంటే అదే అంటున్నా, ప్రజాప్రభుత్వం పెట్టిన పథకాలు ఏవైతే ఉన్నాయో సన్నబియ్య పథకం కానివ్వండి, ఇందిరమ్మ ఇండ్లు కానివ్వండి, అక్కడ ఉన్న బస్తీలో ఉన్న ప్రజలు వాళ్ళందరికీ కూడా వాళ్ళు ఆల్మోస్ట్ మనం చూసుకున్నట్లయితే 3 నెలలకు సరిపడా సన్నబియ్యంని కూడా అందరికీ ఇచ్చిండ్రు. కానీ ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాల్సింది ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న నాయకులు ఎవరైతే ఉన్నారో అంటే గ్రామం స్థాయిలో కానివ్వండి నాయకులు ఎక్కడ చూసుకున్నా కూడా వీళ్ళు ఏంటంటే సోషల్ మీడియాకు కొంచెం దూరంగా ఉన్నారని చెప్పుకోవాలి.